దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణం 11వ అధ్యాయం. ఈరోజు ఏంటి? ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అనే పేర్లుంటాయి కదా. దీనికి ఉత్తాన ఏకాదశి అనే పేర్లు ఎందుకు వచ్చాయి అంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టే ఈ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. తొలి ఏకాదశి రోజున ప్రారంభమైన చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశితోనే ముగిస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి కుదిరిన వాళ్ళు రాత్రి కూడా జాగరణ చెయ్యాలి అని చెప్తున్నారండి. మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి అంటే భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ ఏకాదశి పాపాలని హరింపచేస్తుందని, కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చేస్తుంది. ఏకాదశి ఉపవాస వ్రతం వల్ల ఈ రోజు మనం చిన్న మంచి పని అంటే పుణ్యకార్యం ఏది చేసినా కూడా అది మేరు పర్వతానికి సమానమైనంత పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏవీ ఉండవు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానం కలిగించడంతో పాటు పాప పరిహారం కూడా జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటి రెట్ల పుణ్యం ఒక్కసారైనా ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది అని బ్రహ్మదేవుడు నారదునితో స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ రోజు బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు అందరూ కూడా విష్ణులోకం చేరి కీర్తనలతోనూ భజనలతోనూ హారతితోనూ శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువల్ల ఈ ఉత్తాన ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలుగుతుందని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అందువల్ల అందరూ విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూడండి. ఇంక ఈరోజు అధ్యాయం ఏకాదశోధ్యాయానికి వెళ్ళిపోదాం. వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిలో దీపమాలికను ఉంచేవాళ్ళు, వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. కార్తీక స్నానాల్ని ఆచరించి విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగించడము, అలాగే పురాణ శ్రవణాన్ని చేసిన వాళ్ళు అలాగే చెప్పేవాళ్ళు అందరూ కూడా పరమపదాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఇందుకు ఉదాహరణంగా సర్వ పాపాలను శమింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వివరిస్తాను విను అని చెప్పి జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. మందరోపాఖ్యానం. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అంటే ఆయన పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో, కానీ ఆయన స్నాన సంధ్యాదులు కరెక్ట్ టైంకి చేయడం, ఆయన బ్రాహ్మణునిగా చేయవలసిన విధులను నిర్వహించట్లేదన్నమాట. అతనికి పతివ్రత, సర్వ సాముద్రికాది శుభ లక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవితం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుంచి ధనమును అపహరిస్తూ కాలం గడిపేవాడు. అరణ్యాలకు వెళ్ళి ఎవరైనా బాటసారులు అటు ఇటు వెళ్ళే వాళ్ళని బెదిరించి డబ్బుల్ని దొంగిలిస్తూ ఉండేవాడనమాట. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకెళ్ళి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడ మర్రి చెట్టు కట్టేసి ఆ బాపని ద్రవ్యాన్నంతా అపహరించాడు.
ఇప్పుడు అసలు బ్రాహ్మణుడు మందరుడు ఉన్నాడు, ఆయన వేరే బ్రాహ్మణ్ణి కట్టేసి ఆయన యొక్క సొమ్మునంతా అపహరించాడు. ఇప్పుడు మూడో ఆయన గురించి కూడా చెప్తారు. ఇందులో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతుడు దోచుకొనిన మందరుణ్ణి, దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపేసి ద్రవ్యాన్ని అపహరించి అక్కడే ఉన్న గుహలోనికి సేద తీరడానికి వెళ్ళాడు. గుహలోనే నివసిస్తున్న పులి నరవాసనని కనిపెట్టి ఆ కిరాతనుని పైకి దూకుతుంది. ఆ కిరాతుడు ఖడ్గంతో పులిని సంహరించబోతాడు. ఆ జగడంలో పులి కిరాతుడు కూడా ఏకకాలంలో మరణిస్తారు. కాబట్టి నలుగురు కూడా మరణిస్తారు. ఎవరెవరు? కిరాతుడు, మందర, బ్రాహ్మణులు, అలాగే పులి. ఆ విధంగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతుల జీవులు నలుగురు యమలోకానికి చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందుతారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యంతో అంటే చెడు వాసనతో నిండి ఉన్న తప్త రక్త కూపంలో పడవేశారు. ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ కీర్తనా తత్పరుడు, సర్వుల యందున భగవంతుణ్ణి దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధా భక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థమై వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలంను గడుపుచున్నాను అని విన్నవించుకుంటుంది. అందులకు ఆ యతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకు గాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గును పెట్టింది. ప్రతిని పరిశుభ్రపరిచి 2 వత్తుల్ని చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనంను ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్ర చిత్తయ్యై ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశిస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఆవిడ యతీశ్వరుడు ఇచ్చిన నూనెతో 2 ఒత్తులను చేసి వెలిగించి అందరినీ కూడా పురాణ శ్రవణం మా ఇంట్లో జరుగుతుంది రండి అని చెప్పి పిలుచుకువచ్చి అందరితో పాటు ఆ పురాణ శ్రవణాన్ని తను కూడా ఆలకించింది. ఇప్పుడు ఇదివరకేమో భర్త ధ్యానంలో ఉండేది. ఇప్పుడు ఆయన హరినామ స్మరణ చెప్తూ ఉండగా ఈవిడ ఇంకా భర్త ధ్యాసను వదిలేసి ఇంకా హరినామ స్మరణ చేస్తూ ఉండిపోయింది. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మం చెందింది. తక్షణమే శంఖ చక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరుదులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ రక్తమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. ఆహా, ఎంతటి అదృష్టం అండి! ఆ విమానం కూడా ఎంత సుందరంగా ఉందని వర్ణించారు. అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలోని నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పార్షదులను కోరింది. వైకుంఠానికి వెళ్లే దారిలో నరకం కనపడింది. అదృష్టవశాత్తు నరకంలో తన భర్తతో పాటు 3 కలిసి ఉన్న జీవులను చూసి, వీళ్ళు ఎందుకయ్యా ఇలా నరకానికి వచ్చారు, నా భర్త అందరూ, దానికి కారణాన్ని చెప్పమని విష్ణు పార్షదులను అడిగింది. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే బాటసారి వృత్తాంతము, ఆ పులి వృత్తాంతము,
ఆ కిరాతుడు వృత్తాంతం కూడా చెప్తారు. అతనితో పాటే ఉన్న మరో బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మిత్రుడొకడిని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకాన్ని పొందాడు. మూడోవాడు కిరాతుడు, బంధితుడైన ఆ బ్రాహ్మణుణ్ణి నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి ఇతడు నరకంను చేరవలసి వచ్చింది. ఇక నాలుగవ జీవి పులి. ఆ పులి పూర్వకాలంలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షాభ్యక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతుణ్ణి తోడి జగడంలో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరక యాతనలకు కారణం ఇవే తల్లి అని చెప్పాడు. ఆ మాటలిన్న సుశీల విష్ణుదేవతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరింది. ఇప్పుడు ఆవిడ ఇతఃపూర్వం చేసిన పుణ్యాలలోని కొంత భాగాన్ని నలుగురికి దారపోస్తుందన్నమాట. అది చూద్దాం. వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితంను దారపోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నీ ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు, ఆ పురాణ శ్రవణార్థమై నీవు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చెరిసగముగా ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రులు నరకం నుంచి విముక్తిని పొందుతారు అని పలికారు. పురాణ శ్రవణం వల్లేమో అతని భర్త పురాణ శ్రవణం జరుగుతుంది మీరు రండి అని పక్కింటి వాళ్ళందరినీ పిలిచినందుకు మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు, అలాగే 2 ఒత్తుల్ని వెలిగించింది కదా, ఆ 2 ఒత్తుల పుణ్యాన్ని కూడా లాస్ట్ ఉన్న కిరాతకునికి వ్యాఘ్రానికి ఇవ్వడం వల్ల వాళ్ళు ముక్తిని పొందుతారని చెప్తున్నారనమాట. అలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమాన రూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకంను తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. కాబట్టి కార్తీక మాసంలో స్నానాలు, దానాలు, అలాగే దీపము ఇలా వెలిగించడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా కార్తీక పురాణం వినడం కూడా చాలా ముఖ్యమని ఈ కథ ద్వారా మనందరికీ తెలుస్తుంది. ఏకాదశోధ్యాయ సమాప్తః. రేపు ద్వాదశాధ్యాయం, రేపే క్షీరాబ్ది ద్వాదశి కదండి. రేపు తిరిగి కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.